ఈరోజు మొన్న జరిగినటువంటి బిఆర్ నాయుడు గారి ఇందులేఖ గారు రాసినటువంటి లేఖ మీద, అలాగే బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా కొనసాగడం అనర్హుడు అనేటటువంటి వాదనతో మేము ఈరోజు కౌన్సిల్లో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గారు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా ఒకటే ఒక విషయం మేము అడగదలుచుకున్నాం. ఈ బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి మరి ఆయన కాండక్ట్ గురించి, ఆయన హిస్టరీ గురించి, ఆయన ఎలాంటి వ్యక్తి అని చెప్పడం గురించి 2019వ సంవత్సరంలోనే ఇందులేఖ అనేటటువంటి ఒక మహిళ ఒక లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇతను ఇంత దౌర్భాగ్యుడు, ఇంత వర్స్ట్ కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఏ రకంగా బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా టీటీడీ అనేటటువంటిది ఒక మహాపుణ్యక్షేత్రం. అక్కడ వెంకటేశ్వర స్వామికి సేవ, ఆయన భక్తి పారవస్యంలో ఉండేటటువంటి వారిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా కూడా అతనికి ఎలాంటి కాండక్ట్ ఉంది అనేటటువంటి సర్టిఫికేట్ అడిగేటటువంటి పరిస్థితుల్లో ఇన్ని నిజాలు బయటకు వచ్చినప్పటికీ, ఇంత ఘోరంగా వ్యవహరించినప్పటికీ ఆయనే ఒప్పుకొని మాకు 30 సంవత్సరాలుగా బంధాలు ఉన్నాయని నిర్లజ్జగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఇంకా టీటీడీగా చైర్మన్గా కొనసాగించడం వల్లనే మహాపుణ్యక్షేత్రంలో ఇన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి క్వశ్చన్ ఏ హిందూ మనసులోనైనా రాకుండా ఉంటుందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఈ బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీటీడీ చైర్మన్గా రిజైన్ చేయించాలా, తీసేయాలా అనేటటువంటి నినాదంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకెళ్తుంది. అదే విషయం మీదనే మేము కౌన్సిల్లో కూడా డిమాండ్ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.